మనిషి క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తే జరిగే అనర్థానికి భారీ మూల్యం తప్పదు. చిన్న చిన్న గొడవలు, ఘర్షణలు కూడా అనర్థాలకు దారితీస్తాయని, నేరస్తులుగా మిగులుస్తాయనడానికి అమెరికాలో జార్జియాలో చోటు చేసుకున్న దారుణ సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. కుటుంబంలో చెలరేగిన ఒక చిన్న గొడవ నలుగురి ప్రాణాలను మింగేసింది. త్రుటిలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో ఎన్నో ఆశలతో సప్త సముద్రాలు దాటి బతకడానికి వెళ్లిన కుటుంబం క్షణికావేశానికి బలైపోయింది. ఈ దారుణ ఘటన భారతీయులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. వివరాల్లోనికి వెళితే జార్జియా పోలీసులకు అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో 911 డయల్ నెంబర్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఓ చిన్నారి భయపడుతున్న స్వరంతో ఇంట్లో కాల్పులు చోటు చేసుకున్నాయి, నలుగురు రక్తం మడుగులో పడి ఉన్నారని, తాము అల్మారాలో దాక్కున్నామని చెప్పింది. దీంతో క్షణాల్లో పోలీసులు జార్జియాలోని లారెన్స్ విల్లేలో ఉన్న బ్రూక్ ఐవీ కోర్టు నివాసానికి చేరుకున్నారు. నిందితుడు విజయ్ కుమార్ను తుపాకీతో పాటు అదుపులోనికి తీసుకున్నారు. అప్పుడు అదే ఇంట్లో అల్మారాలో దాక్కున్న ముగ్గురు చిన్నారులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే, ఇంట్లో పెద్దల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వాదం చినికి గాలివానలా మారి చివరకు రక్తపాతానికి దారితీసింది. కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగిన నిందితుడు కోపంతో ఊగిపోయి తన వద్ద ఉన్న తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో భారతీయ సంతతికి చెందిన ఒక మహిళతో పాటు మరో ముగ్గురు బంధువులు అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు. అయితే ఇదంతా కూడా ముగ్గురు చిన్నారులు కళ్ల ముందే జరిగింది. నిందితుడు తీవ్రమైన ఆగ్రహంలో విచక్షణ కోల్పోయి చేతిలో గన్ పట్టుకొని మాస్ ఫైరింగ్ పాల్పడుతూ ఉంటే ప్రాణాలను కాపాడుకోవటానికి ఆ చిన్నారులు నరకాన్ని చూశారు. ఓ అల్మారాలో వెళ్లి దాక్కొని ప్రాణ భయంతో వణికిపోయారు. తుపాకీ శబ్దాలు విని వారు బెడ్రూమ్లోని అల్మారాలో దాక్కున్నారు. బయట తమ కళ్ల ముందే ఆత్మీయులు కుప్పకూలిపోతూ ఉంటే ఆ చిన్నారులు అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. ఎక్కడ తమను కూడా అతడు షూట్ చేస్తాడేమోనని తీవ్రమైన భయంతో ఆ క్షణాలను గడిపారు. ఇంతలో ఓ చిన్నారి ధైర్యం చేసి 911కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే స్పాట్కి చేరుకున్నారు. నిందితుడిని ఇంటి సమీపంలోనే అదుపులోనికి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 51 ఏళ్ల విజయ్ కుమార్ కుటుంబ తగాదాల నేపథ్యంలో ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆవేశంలో అతడు తన భార్యతో పాటు బంధువులపై కూడా తుపాకీతో కాల్పులు జరిపినట్లుగా వెల్లడైంది. ఈ కాల్పులో ప్రాణాలు కోల్పోయిన వారిలో 43 ఏళ్ల విజయ్ కుమార్ భార్య మీను డోగ్రాతో పాటు బంధువులు గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీష్ చందర్లు కూడా ఉన్నారు. అందరూ అక్కడికక్కడే స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ ఘటనపై అట్లాంటాలో భారత కాన్సులేట్ జనరల్ తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధితుల కుటుంబ సభ్యులతో తాము టచ్లో ఉన్నామని, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడించింది. మృతదేహాలను భారత్కు పంపించే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇక ఈ ఘటనతో ఒక్కసారిగా అమెరికాలో ప్రవాస భారతీయులు ఉలిక్కిపడ్డారు.